దట రేవంత్ రెడ్డికి తొండ దోషం. నిజంగా ప్రామిస్ చెప్తున్నది, రియల్గా చెప్తున్నా. తొండ దోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా. ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడిగితాను. ఏం చెప్పినట్టే ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి. ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు ఇక ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి. అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు. అటు తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా అంటా ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలు ఏమనుకున్నాయి, అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికేసినాయి అటు ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు అది మొదలుపెట్టి అవి కూడా ఎంబడి పడ్డాయి తొండలన్నీగా. ఇక ఇది ఉరక వాళ్ళు ఉరక అవేమనుకుంటే పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి. మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు, వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అది. ఈ తొండను చూసి అవి తొండలన్నీ వెనకబడితే పోతా ఆయన పాపం ఎంత దూరం ఉరుకుతాడు దొరకబట్టుకున్నాయి. అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్ మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు